రంగత్వేన యోక్తధారణమయం మహాసమహాస్తు. అయితే రామచంద్రమూర్తికి యజ్ఞోపవీత దానం జరిగింది. ఇప్పుడు సీతా అమ్మవారికి యోక్త్రధారణం. యోక్త్రం అంటే 12 దర్భముక్కలతోటి మధ్యాహ్నం లాంటి ఆభరణం కాబట్టి యోక్త్రము. యోక్త్రం అంటే చాలా పవిత్రమైన బంధం కాబట్టి అమ్మవారికి గర్భస్థానం జాగల ఆ యొక్క నడుముకి కట్టేటువంటి మధ్యాహ్నం లాంటి ఆభరణము ఈ యోక్త్రము. మహాపవిత్రమైన యోక్త్రము 12 దర్భముక్కలతోటి వైష్ణవ సాంప్రదాయ ప్రకారము ప్రతి కళ్యాణంలో కడతారు. కాబట్టి ఈ యోక్త్రధారణం ఎందుకు చేస్తారంటే అమ్మవారికి అవసరం ఏముంది యోక్త్రం కట్టేది, ఆమె జగన్మాత అయినా కూడా ఈ యోక్త్రధారణము ఎందుకు కట్టాలంటే ప్రతి ఒక్క వైష్ణవ సాంప్రదాయంలో యోక్త్రధారణం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ గర్భంలో ఉన్ముఖి